నమస్తే అండి. నా పేరు సంగమల్ల మహేష్. నేను ఈస్ట్ వెస్ట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ యువాన్ అనే వెరైటీని మన మంద తిరుపతన్న గారు ఈ గోపాల్పూర్ గ్రామంలో పెట్టిండు. దానికి ఎన్ని రోజులకు కటింగ్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పెట్టిండు, ఎన్ని రోజులకు కటింగ్ వచ్చిందని చెప్తాడు. నాకు ఇది 38 రోజులకు ఫస్ట్ కటింగ్ ఇవాళ తెంపుతున్నా. కరెక్ట్ 40 రోజులకు వస్తుందని అప్పుడు ఇచ్చిండు. దానికంటే కూడా ఒక 5-6 రోజులు మాకు ముందే కటింగ్ రావడం జరిగింది. దీంతో మాకు ఈ వెరైటీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చూడవచ్చు ఎప్పుడు కూడా వైరస్ను ఎలాంటి చీడపీడలు అయితే లేవు. కొద్ది వెరైటీ ఇంత ఈ సంవత్సరం వాతావరణం కూడా మనకు రైతులకు అనుకూలంగా లేకున్నా కూడా ఈ వెరైటీ ఇట్లా ప్రత్యామ్నాయ వాతావరణానికి కూడా తట్టుకుందనే భావన నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మీరు చూడవచ్చు 30 నుంచి 40 మధ్యలో ఎప్పుడు టెంపరేచర్ అనేది డ్రాప్ కాలేదు. ఎప్పుడు 38, 36, 37 వచ్చింది ఈ నెల అంతా. ఆ నెలలో ఆ వేడిని కూడా తట్టుకొని ఇలా పెరగడం వల్ల మా క్రాప్ కూడా వాళ్ళ అన్నదానికంటే 5 రోజుల ముందు రావడం రైతుకు కొద్దిగా ఎర్లీ వెరైటీ. ఎందుకంటే మార్కెట్లో రేటు కలిసి వస్తుంది. ఇట్లా ఎర్లీ రకాలు వేసుకుంటే ఏంటంటే మార్కెట్లో మనకు ఈ ఇంతకుముందు ఉన్న రకాల కంటే ఇది మనకు రేట్లకు కలిసి వచ్చి మనకు కొద్దిగా దిగుబడి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆకుకొక్క పిండి అయితే వస్తుంది మనకి. ఇప్పుడు ఇది 38 రోజులు అంటే కరెక్ట్ ఇంకో 15 రోజుల వరకు అయితే పందిరి మొత్తం ఫుల్ ఫిలప్ అవుతుంది అనేది నా ఆశ. ఎందుకంటే ఆగస్టు 5-6 తారీఖు వరకు ఇది పందిరి కూడా ఫిలప్ అయి మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. उसका